గుడ్ మార్నింగ్ అండి. శివహర టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్కి స్వాగతం, సుస్వాగతం. బిఫోర్ వెస్టేజ్ ఇంతకుముందు నేను ఏం చేశాను అనేది ఒక చిన్న షార్ట్కట్లో చెప్తానండి. నా టెస్టిమోనీ అనేది బిఫోర్ వెస్టేజ్ ఏం చేశాను అనే దాని గురించి. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ అండి. శివహర టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు స్వప్న. మాది గ్రామం కమ్మపల్లి అండి. మా నాన్నగారికి మేము 5 అమ్మాయిలము, నేను చిన్న కూతుర్నండి. కష్టాన్ని ఇష్టంగా వర్క్ చేస్తూ, అంటే కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని లైఫ్ ఎర్న్ చేసే కుటుంబంలో, అంటే జర్నీ చేసే కుటుంబంలో పుట్టినండి నేను స్వప్న. థ్యాంక్ యూ మా నాన్నగారికి ఈ జన్మనిచ్చినందుకు. ఎల్లవేళలా మా నాన్నగారికి, తల్లిదండ్రులకు, అమ్మకి, నాన్నకి నాకు ఈ జన్మను ప్రసాదించినందుకు థ్యాంక్ యూ అని చెప్పలేను. వాళ్ళ పాదాభివందనాలండి. వాళ్ళకి, అమ్మ నాన్నలకి నా నమస్కారాలండి. నా జీవితం, నా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళకు నమస్కారం చేస్తూనే ఉంటున్నాను. అలాగే ఈ భూమి మీదకి మా అమ్మ నాన్న కడుపులోకి ఆ దేవుడు నాకు వాళ్ళ కడుపులో జన్మించినందుకు ఈ కష్టాలు అనేది ఇష్టంగా మార్చుకునే శక్తి సామర్థ్యాలను నాకు ఆ దేవుడు ఇచ్చినందుకు చాలా సంతోషంగా అప్పుడప్పుడు కోప్పడుకునేదానండి. కష్టాలు అన్నీ మాకే వస్తూ ఉంటాయా అంటే, కష్టాలు అనేది కష్టంగా అనుకుంటే కష్టాలండి. అవి ఇష్టంగా భావిస్తే దానిలో ఉన్నంత ఎంజాయ్మెంట్ ఎందులో ఉండదండి. నేను ఇప్పుడు ప్రజెంట్ ఒక 35 ఇయర్స్ అండి. నేను అంటే 25 ఇయర్స్ చిన్నప్పటి నుండి, అంటే చిన్నప్పుడు 6th క్లాస్లో అమ్మతోటి కూలి పనికి అన్ని పనులకు వెళ్ళేదండి. డాడీ మేస్త్రి పని చేసేవారు. తనతో ఒక కొడుకుగా, అంటే మమ్మల్ని ఆడపిల్లల లెక్క పెంచలేదండి. పులులు లెక్క పెంచారు, శివంగి లెక్క పెంచారండి మా నాన్నగారితో. నేను సరి సమానంగా ఇండ్లు కూడా ఒక 4 కట్టానండి. గర్వంగా చెప్పుకుంటాను. ఒక అమ్మాయి ఏంటి, ఒక అబ్బాయి లెక్క ఇండ్లు కట్టడం ఏంటి, మేస్త్రి పని చేయడం ఏంటి అంటే, ఈ చేతి మా నాన్నగారు వర్క్ చేస్తే తను చేసేదాన్ని బట్టి నేను చూసి నేర్చుకోగలిగి చేశానండి. అంటే చూడండి, ఏ పని అయినా చేయడానికి అమ్మాయా అబ్బాయి అని అవసరం లేదండి. చేయాలనే కసి పట్టుదల ఉంటే ఏ పనినైనా ఇష్టంగా చేయగలము. ఇది నేర్చుకున్నానండి. మా డాడీ అలా నేర్పించారు మమ్మల్ని. ఎప్పుడైనా ఒక అడుగు ముందుకు వేయమనే చెప్తారు. అది కష్టమే కానీ నిష్ఠురమే కానీ, భయపడితే బ్రతకలేం బిడ్డ అంటారు. కాబట్టి వెనుకడుగు వేయడము మా బ్లడ్లోనే లేదండి, ఈ రక్తంలోనే లేదు. ఆ ధైర్యాన్ని మా నాన్నగారు ఇచ్చినందుకు కృతజ్ఞతలని. నేను 25 ఇయర్స్గా ఒక టైలరింగ్ చేస్తూ, నేను బీఎస్సీ ఎంపీసీ చేశానండి డిగ్రీ కాలేజీలో. నేను చదువుకున్న స్కూల్లో జెడ్పీఎస్ఎస్ కమ్మపల్లి స్కూల్లో 10th క్లాస్ చదివి ఒక రెమిడియల్ టీచర్గా, విద్యా వాలంటీర్గా ఒక 3 ఇయర్స్ నేను వర్క్ చేశానండి. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మాకు నేర్పించిన గురువుల దగ్గర మేము వాళ్ళ దగ్గర శిష్యులుగా ఉంటూ, వాళ్ళ ముందే మేము ఒక గురువు పొజిషన్లో, అంటే ఒక నలుగురికి విద్య చెప్పేంత స్థాయిలో ఎదిగినందుకు నేను చాలా గర్విస్తున్నాను. థ్యాంక్ యూ గురువులకి. అంటే మనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే, పునర్జన్మ ఇచ్చింది గురువులండి. ఆ గురువులకు కూడా పాదాభివందనాలు అందరికీ. అప్పారావు సార్ మా హెడ్ మాస్టరు, పాప మేడం, సూర్యప్రభ, మనకు ఏంటి పిఈటి సారు, వీరారెడ్డి సార్, మల్లికార్జున్ సార్, నీరజరెడ్డి మేడం, విశాల మేడము చాలా మాకు ఎంతో లైఫ్ని ఇచ్చారండి. అప్పుడు మాకు ఉన్న తెలివికి మాకు మాత్రం 10th క్లాస్లో మేము మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యామండి. అంత ధైర్యాన్ని, అంత చదువును మాకు 9thలో ఎండింగ్లో వచ్చినా కానీ 10th క్లాస్లో మాకు 100%, అంటే మా స్వశక్తితోటి, మేము చదువుకున్న నాలెడ్జ్ తోటి మా కాళ్ళ మీద మేము నిలబెట్టేట్టు మేము రాసి ఎగ్జామ్లో పాస్ అయ్యాము. మాకు అట్లాంటి విద్యను నేర్పించిన గురువులకి నమస్కారం అండి, పాదాభివందనాలు. అలాగనే నేను
పుట్టినింటి పేరును మెట్టినింటి పేరును నిలబెట్టాలంటారు కదండి. మా అత్తగారు హమ్నాబాద్ అండి. ఊరు ఉండే కొమరుమల్లు. విజయ్ గారి ఏకైక పుత్రుడు రమేష్ గారి భార్యనండి. నాకు ఆయన హస్బెండ్గా దొరకడం నేను పూర్వజన్మలో చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇంత సపోర్టింగ్గా నిల్చున్నందుకు మా హస్బెండ్కి పాదాభివందనం ఉంది. పొద్దున్న లేస్తే పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదండి, అంత సపోర్టింగ్ ఉందండి. అందులో నువ్వేమీ తక్కువ కాదు అని నాకు వెనుక ఉండి ఒక నీడలాగా నాకు ముందుకు నడిపించే ఒక మా హస్బెండ్ గారండి రమేష్ గారు. అలాగనే మా పాప భవ్యశ్రీ లక్ష్మి అండి. ఆ లక్ష్మి అనేది నిజంగా మా పాప పుట్టినాకనే వస్తుంది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో ఒక అడ్వైజర్గా వరంగల్ బ్రాంచ్లో డివిజనల్ మేనేజర్గా గుర్తింపు వచ్చిందండి. ఒక అవార్డు కూడా తీసుకున్నాను. స్టార్ హెల్త్లో కూడా ఒక హెల్త్ తీసుకుంటున్నాను. ఇలా చేస్తున్న క్రమంలో ఈ టైలరింగ్ షాప్ వర్క్ చేస్తున్న క్రమంలో ఎన్నో నిద్ర లేని రాత్రులు, పండుగల టైంలో కానివ్వండి, ఆకలి అనేది తెలియకుండా, నిద్ర అనేది తెలియకుండా, అంటే నలుగురికి అంటే పెళ్ళిళ్ళే కానివ్వండి, ఫంక్షన్లే కానివ్వండి, పండుగలే కానివ్వండి, వాళ్ళకు నిత్యం 24/7 వర్క్ చేస్తూ ఒక 20 మెంబర్స్కి వర్కర్లకు ఇన్కమ్ ఇస్తూ నేను ఒక 24/7 వర్క్ చేయడం వల్ల నేను సంపాదించిన ఆస్తుపాస్తులు ఏమీ లేవండి. నేను ఒక ల్యాండ్ కొనలేదు, ఒక ఇల్లు కొనలేదు, ఒక కారు కొనుక్కోలేదు, ఏమీ కొనుక్కోలేదు. అంటే ఇన్కమ్ ఉంటుందండి టైలరింగ్లో, కానీ ఇన్కమ్తో పాటు హెల్త్ కూడా చాలా ఖరాబ్ అవుతుందండి. అంటే మనం ఎంత కష్టపడితే ఆ ఇన్కమ్ అనేది మనము రోజు రోజుకు పెరుగుతున్న ఖర్చులతో పోలిస్తే మనం మిగులుబాటు ఏం చేయలేమండి. ఇలా వస్తూ ఉంటే ఇలా వెళ్తూనే ఉంటాయి. కాబట్టి ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ నేను ఈ ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకుంది ఏంటంటే, మనం ఎంత కష్టపడ్డా కానీ మన లైఫ్ అనేది చేంజ్ చేసుకోలేమని. నేను టైలరింగ్లో వర్క్ చేస్తూ నాకు టైంకు తినకపోవడం వల్ల నాకు గాల్ బ్లాడర్ అంటే స్టోన్ ఒక 12 mm స్టోన్ వచ్చిందండి. అది ఆపరేషన్ ద్వారా తీసేయడం జరిగింది. అంటే చూడండి, మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ చేస్తేనే ఇన్కమ్ వస్తుంది, చేయని రోజు ఇన్కమ్ రాదు. అలా అర్థమైందండి. అంటే ఎంత కష్టపడినా కానీ మన బాడీలో ఉన్న అవయవాలను కోల్పోయే రోజులే వస్తున్నాయి, కానీ మనం ఒక నలుగురిలో ఒక స్థానం, మనకంటూ ఒక ఉన్నత స్థానం అనేది ఏర్పరచుకోలేని పరిస్థితిలో ఉన్నామండి. నాకు చాలా బాధాకరం అనిపించింది. అటువంటి టైంలో ఈ వెస్టేజీ ఫ్యామిలీ అంటే ఈ వెస్టేజీ ప్లాట్ఫారంలో ఈ బిజినెస్ ఆపర్చునిటీలో ఒక బిజినెస్ ఉమెన్గా నిలబడాలని ఒక థాట్ నాకు రావడము, ఆ దేవుడు ఈ అవకాశం ఇన్ని సంవత్సరాలకు 35 yearsకి ఈ అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాండి. ఇట్లాంటి కష్టాల్లో ఉన్న వాళ్ళు, అంటే ఇంతకంటే ఇంకా కష్టమైన పరిస్థితిలో ఉన్నవాళ్ళు, అంటే అలా కష్టం చేస్తూ ఒక పార్ట్ టైమ్గా మనం ఒక 1 hour వర్క్ చేయడం వల్ల ఈ వెస్టేజ్ బిజినెస్ కంపెనీలో ఒక ఇన్కమ్ ఎర్న్ చేయాలనే ఆలోచన చాలా బాగుందండి. అలాంటి హెల్ప్ చేయడం కూడా, మాట సహాయం అంటే నాకు చాలా ఇష్టం. మాట్లాడడం అంటే 24/7 మాట్లాడమే కదండి కస్టమర్లతోటి. ఆ టాకింగ్ పవర్ ఒక్కటేనండి. మనము ఏంటంటే ఇందులో పెట్టుబడి ఏం లేదండి, మనం చిన్నప్పటి నుండి అనుభవించిన కష్టాలేనండి. మనం కష్టాలను ఇష్టంగా నేర్చుకున్నాం కాబట్టి ఆ అనుభవమే ఇందులో పెట్టుబడి. మనం వేరే పెట్టుబడి అవసరం లేదండి. శివహర టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్కి స్వాగతం సుస్వాగతం అండి. మనకు వెస్టేజీ కంపెనీలో మనము ఏదైనా జాబ్లో వర్క్ చేస్తేనే ఇన్కమ్ వస్తుందండి. ఏదైనా వర్క్ టైలరింగ్ పని కానివ్వండి, ఎవ్రీవన్ రోజువారీ కూలీ కానివ్వండి, రోజు ఉద్యోగం కానివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఎవరైనా కానీ నెల రోజులు వర్క్ చేస్తేనే వాళ్ళకు సాలరీ వస్తుంది. యాక్టివ్ ఇన్కమ్ అంటే కన్సిస్టెన్సీగా ప్రతిరోజు పని చేస్తేనే వాళ్ళకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అదే మనకు ప్యాసివ్ ఇన్కమ్ ఈ వెస్టేజ్ బిజినెస్లో ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఒక జస్ట్ 2 సంవత్సరాల నుండి
3 సంవత్సరాలు కన్సిస్టెన్సీగా మనం ఒక పార్ట్ టైం ఒక 1 అవర్ వర్క్ చేయడం వల్ల మనము రాయల్టీ ఇన్కమ్ అండి, ప్యాసివ్ ఇన్కమ్ ఎన్ని చేయవచ్చు. మనకు కావాల్సిన యాక్టివ్ ఇన్కమ్ ఏంటంటే వర్క్ చేస్తూనే ఇన్కమ్ వస్తుంది. అట్లాంటిది ప్యాసివ్ ఇన్కమ్ జస్ట్ 2 ఇయర్స్ మనం వర్క్ చేసి వదిలేసిన అంటే చేయలేని పరిస్థితుల్లో మనం డ్రాప్ అయినా కానీ మన టీం బిల్డ్ చేసుకుంటాం కదండి, ఆ టీం బిల్డ్ ద్వారా మనకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. మరి ప్రతి ఇట్లాంటిది ఇన్కమ్ అనేది మరి ఏ జాబ్లో ఉందని చెప్పండి లీడర్స్. మనకు ఏదైనా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుండి మనం వర్క్ చేస్తున్నాం, ఒకవేళ వర్క్ చేయలేని పరిస్థితుల్లో మనకు ఇన్కమ్ సోర్స్ అనేది ఏ విధంగా వస్తుందండి. గ్రేట్ ఆపర్చునిటీ అండి. వెస్టేజ్ కంపెనీ మనకు మంచి ఒక వరంగా చెప్పుకోవచ్చు. అంటే వర్క్ చేస్తున్నప్పుడు మనకు ఇన్కమ్ వస్తుంది, వర్క్ చేయని పరిస్థితుల్లో ఉన్నా కానీ ప్యాసివ్ ఇన్కమ్ జస్ట్ 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ 2 to 5 ఇయర్స్ మనం ఈ వెస్టేజ్ బిజినెస్లో ఈ కంపెనీల్లో కన్సిస్టెన్సీ ఒక లీడర్గా ఒక పార్ట్ టైంగా వర్క్ చేస్తే అంటే 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలు మనం ఒక పార్ట్ టైంగా ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి డిస్ట్రిబ్యూటర్స్కి మనము హెల్ప్ చేస్తూ టీం వర్క్ చేయడం వల్ల ప్యాసివ్ ఇన్కమ్ అండి. మనం వర్క్ చేయలేని పరిస్థితుల్లో ఇన్కమ్ వస్తుంది. మరి ఇది ఇంకెక్కడన్నా వేరే జాబ్స్లలో ఉందండి ఇంత మంచి ఆపర్చునిటీ. కాబట్టి ఇది 3 జనరేషన్ ప్లాన్ అండి. ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీ వర్క్ చేస్తేనే ఇన్కమ్ వస్తుంది. తను లేని పరిస్థితుల్లో తన భార్య కుటుంబ పరిస్థితులలో ఇప్పుడు భార్యకు కానీ పిల్లలకు కానీ తను లేని అప్పుడు ఇన్కమ్ సోర్స్ అనేది ఎలా వస్తుందండి. తన ఇన్కమ్ తను సంపాదిస్తున్నప్పుడే ఇన్కమ్ వస్తుంది, తను లేని అప్పుడు కుటుంబం అనేది రోడ్డు మీద పడిపోతూ ఉంటుంది. అట్లాంటిది మన 3 జనరేషన్ ప్లాన్ వెస్టేజ్ బిజినెస్లో 3 జనరేషన్ ఇన్కమ్ అంటే మనం డిస్ట్రిబ్యూటరీ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు అనుకోలేని పరిస్థితుల్లో ఏమైనా జరిగి చనిపోయేది ఉంటే మన డిస్ట్రిబ్యూటర్ ఐడి అనుకోకుండా మన నామినీకి ఆటోమేటిక్గా మన ఇన్కమ్ అనేది నామినీకి కంటిన్యూగా ఉంటుంది. మరి ఇంత మంచి ఆపర్చునిటీ ఏ గవర్నమెంట్ జాబ్స్లలో ఉందో ఒకసారి ఆలోచించండి. అంటే ఎందులోనైనా కష్టపడకుండా ఏది రాదు, కష్టపడితే అది ఫలితం ఉంటుంది. కానీ ఎన్ని రోజులు మనం చేస్తున్న యాక్టివ్గా వర్క్ చేసిన రోజులే ఇన్కమ్ ఉంటుంది. యాక్టివ్గా వర్క్ చేయలేనప్పుడు మన కుటుంబ పరిస్థితి ఏంటి అంటే ఈ వెస్టేజ్ బిజినెస్ ఆపర్చునిటీ అనేది జస్ట్ 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలు ఉండడం వల్ల మనం ఒక టీం బిల్డ్ అంటే ఒక 6గురికి సహాయం చేస్తూ ఒక టీంను ఒక దృఢ సంకల్పంతో ఒక చిన్న విత్తనాన్ని నాటి ఒక వృక్షంగా ఒక మంచి ఒక కొన్ని వేల లక్షల మందికి హెల్ప్ చేసే విధంగా ఒక 6గురిని మనం రెడీ చేసేది ఉంటే, టీం బిల్డ్ చేసేది ఉంటే చూడండి లీడర్స్, మనము ఒక మర్రి విత్తనం నాటితే అది మొలకెత్తి చిగురించి ఒక వృక్షంగా మారినప్పుడు ఎంతోమంది జీవితాల్లో నీడను ఇస్తుందండి. మరి అట్లాంటి మంచి ఆపర్చునిటీ ఈ వెస్టేజ్ బిజినెస్లో ఉంది నాకు. అంటే ఒక 6గురికి ఈ వెస్టేజ్ బిజినెస్ ఆపర్చునిటీ మనకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, తెలియకుండా కష్టంలో ఉన్న వాళ్ళని మనము ఆదరించి చేరదీస్తే ఇందులో జాయినింగ్ ఫ్రీయే కాబట్టి మనము అట్లాంటి హెల్పింగ్ నేచర్ ఒక 6గురికి ఇవ్వడం వల్ల ఆ 6గురు మనల్ని నమ్మి వచ్చినందుకు వాళ్ళకు హెల్ప్ అంటే మనకు మాట సహాయమే కదండి, వాళ్ళతో పాటు టీం వర్క్ చేయడం వల్ల వాళ్ళకు ఒక ఇన్కమ్ అనేది మనకు ఇప్పిస్తూ ఒక లీడర్గా ఒక వృక్షంగా ఒక కొన్ని వేల మంది జీవితాల్లో మంత్లీ ఇన్కమ్ ఒక్కొక్కరికి 10,000, 20,000, 30,000, 40,000 ఇప్పిస్తూ ఉంటే మన ఇన్కమ్ అనేది ఎక్కువగా ఎర్న్ చేసుకోవచ్చండి. ఇందులో 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. మనకు 9 రకాల ఆదాయాలు ఉంటాయండి. 9 రకాల ఆదాయాల గురించి మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఒక 6గురికి మాట సహాయం చేయడం వల్ల మనకు ఏమైనా నష్టం జరుగుతుందండి. మనకు కష్టంలో ఉన్న వాళ్ళను, అప్పుల్లో ఉన్న వాళ్ళను, బాధలో ఉన్న వాళ్ళను, హెల్త్ ఇష్యూస్లో ఉన్న వాళ్ళను మనము ఒక మాట సహాయం ద్వారా అంటే ఇష్టం ఉన్న వాళ్ళకు హెల్ప్ చేయండి. ఇష్టం లేని వాళ్ళ గురించి ఆలోచించకండి. కానీ ఆకలితో ఉన్న వాళ్ళకు అన్నం పెట్టడము మన ధర్మం. కాబట్టి
ఉన్నంత ఒక బుక్క, ఒక బిర్యానీ అయినా ఏదైనా మనం తింటున్నప్పుడు మన కడుపు నిండే అయినాక కూడా తినాలంటే కష్టమండి. మనం తినే బుక్క అనేది ఒక 10 మందికి పంచడం వల్ల ఒక ప్రసాదం లెక్క. మనము ఒక 10 మందికి కొన్ని వేల లక్షల మందికి హెల్ప్ చేయవచ్చండి. మనం స్టాలిన్ సినిమా చూసారు కానీ మనం ముగ్గురికి హెల్ప్ చేస్తే ఆ ముగ్గురు ఇంకా ముగ్గురికి హెల్ప్ చేయడం వల్ల అలా టీం బిల్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా అంతేనండి. మనకు అవసరం ఉన్న వాళ్ళకు హోమ్ ప్రొడక్ట్స్ ఇవ్వండి. హెల్త్ సప్లిమెంట్స్ అనేది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు సజెషన్ చేయండి. అగ్రి గురించి వ్యవసాయం చేసే రైతే రాజు కదండి. కాబట్టి రైతులకు కూడా మనకు అగ్రి ప్రొడక్ట్స్ గురించి మనం సజెషన్ చేయవచ్చు. ఎటువంటి వాళ్ళకైనా ఎవరికి ఎదుటి వాళ్ళకి ఏది అవసరం ఉందో అలాంటి వాళ్ళకి మనము ఇవ్వగలిగితే అదేనండి మాట సహాయం, హెల్ప్ చేయడము. ఒక 6గురికి హెల్ప్ చేయడం వల్ల ఆ 6గురు ఇంకో 6గురు ఒక టీం బిల్డ్ చేసుకునే విధంగా ఒక వృక్షం అంతా అంటే మనం నాటిన విత్తనం ఒక వృక్షంలా అయ్యేంత వరకు వాళ్ళని పట్టుకొని మనం టీం వర్క్ చేయడం వల్ల వాళ్ళు ఒక లీడర్గా ఉండి వాళ్ళు కొన్ని వేల మందికి ఇన్కమ్ ఇప్పించే విధంగా, అంటే పార్ట్ టైంగా ఒక ఇన్కమ్ ఇప్పించే ఒక లీడర్గా గుర్తింపబడతారండి. అలా మనం లీడర్లుగా నిలబడుతూ లీడర్లను తయారు చేయగలిగితే ఈ వెస్టేజీ కంపెనీ అనేది కొన్ని వేల లక్షల ఇన్కమ్ ఉందండి. ఎవరికి ఎంత డ్రీమ్ ఉంటే, ఎవరికి ఎంత ఆకలి ఉంటే, ఎవరికి ఎంత కసి పట్టుదల ఉంటే అట్లాంటి వాళ్ళతో టీం వర్క్ చేయడానికి నేను రెడీ అండి. 100% మీ టీం వర్క్లో నేను ఎంత దూరమైనా నేను నా ప్రాణం ఉన్నంత వరకు ప్రాణం పెట్టి వర్క్ చేస్తానండి. అదే మన శివహర టీం హెల్పింగ్ హ్యాండ్స్. ఈ పేరు అంత నామమాత్రానికి పెట్టలేదండి. దేవుడు నాకు ఇచ్చిన ఒక వరం అండి. ఈ పేరు నాలో అనిపించింది కాబట్టి ఈ పేరు పెట్టాను. కాబట్టి మీ అందరి ఆశీస్సులు నాపై ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెస్టేజ్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. హెల్త్ ఈజ్ వెల్త్ అండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ ఆరోగ్యం అనేది మన వెస్టేజ్లో ఉంది. మహాభాగ్యం అనేది కావాలన్న వాళ్ళకి ఇవ్వండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సో మచ్.